12 days బ్యాక్ 12 o'clock ఒక పెద్ద దైవజనుడు, మరి సౌత్ ఆఫ్రికా దైవజనుడు వాక్యం చెప్తున్నప్పుడు నేను అలా చూస్తున్నా. ఆయన అంత స్పిరిట్లో వెళ్తాడంటే ఆశ్చర్యం అనమాట. డేంజరస్ అనాయింటింగ్ ఉంది ఆయనలో. ఒక వ్యక్తి 40 days లేడీ 40 days ఫాస్టింగ్ ఉండి వచ్చింది ఆయన దగ్గరికి. 40 days ఫాస్టింగ్ ఉన్న వాళ్ళలో దయ్యాలు ఉంటాయా? దయ్యాన్ని తీసాడు. 21 days కమాన్ కమ్ కమ్ కమ్, యువర్ నేమ్ ఇస్ పలానా, రా కమ్ హియర్. స్పిరిట్లోకి వెళ్ళి, ఆత్మలోకంలోకి వెళ్ళి ఎక్కడెక్కడ దాగుంది, ఎన్ని రోజుల నుంచి దాగుంది, డేట్తో సహా ఎన్ని రోజుల నుంచి పట్టుంది, ఆ ఏ దర్శనాలు చూపిస్తుంది, ఎలాంటి సర్పాలు చూపిస్తుంది, దాని ఆకారము, దాని కలరు, దాని లెంగ్త్, దాని పొడవు మొత్తం టోటల్గా చెప్తుంటే వండర్ఫుల్. ఇది దేవుని ఆత్మ. దేవుని ఆత్మకు మరుగైనది ఏమి కూడా కంటికి కనపడనివి హృదయమునకు, మరి కంటికి కనపడనివి చెవికి వినపడనివి హృదయమునకు గోచరం కానివంటి ఆత్మ ద్వారా దేవుడు చూస్తాడు. 100% నేను ప్రతిదీ మీకు చెప్పాల్సిందే, గుర్తుపెట్టుకోండి, చెప్పాల్సిందే. అవసరం రూతు తప్పు చేస్తున్నావు అని డైరెక్ట్ చెప్తాను నేను. ఎవరు ఎవరికొన్న ఫీల్ కాను, బైబిల్లో ఉంది. సైతానా పక్కకు రా, తోమా కమ్ హియర్, చూడు డౌట్ పడుతున్నావా, రా వేలు పెట్టి, నీకు ఏదైనా డౌట్ ఉంటే నాతో మాట్లాడు, వెంటనే ఖండించండి. పిల్లలు తెలియ కొత్తగా వచ్చిన వాళ్ళు ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. అజ్ఞానంతో ఉన్నవాళ్ళు, తెలియని వాళ్ళు, వాళ్ళకి తెలియదు కాబట్టి మాట్లాడతారు. తీసి చూపించు బైబిల్లో, వాళ్ళ తప్పేం లేదు. కారణం ఏంటంటే వాళ్ళకి తెలియదు. అది వాళ్ళకి తెలియదు కాబట్టి ఆ క్వశ్చన్ వేస్తారు. నువ్వేం చేయాలి, బైబిల్లో తీసి చూపించాలి. దేవునికి మహిమ కలుగును కాదు. దయగలిగినటువంటి దేవుడు నిన్ను విమోచించడానికి ఇష్టపడుతున్నాడు. చీకటిలో నుంచి నిన్ను విమోచించడానికి ఇష్టపడుతున్నాడు. అంధకార క్రియల్లో నుంచి నిన్ను విడిపించడానికి ఇష్టపడుతున్నాడు. అంతేకాకుండా మరి ఏదైతే పాపం నిన్ను వెళ్తుందో, ఏ దోషమైతే నీలో ఉందో, ఏ అనారోగ్యమైతే నీలో ఉందో, ఏ దరిద్రమైతే నీలో ఉందో, దేవాతి దేవుడు, నా దేవుడు క్రీస్తు యేసు రాజు నిన్ను విడిపించటకు ఆయన కృప చొప్పున, ఆయన దయాళుడు కాబట్టి, కృప ఉంది కాబట్టి, ఐ హ్యావ్ ద గ్రేస్. యూ డెవిల్ యూ కాంట్ స్టాప్ మీ. చెప్పలొద్దా? ఐ హ్యావ్ ద గ్రేస్. చెప్పండి, ఐ హ్యావ్ ద గ్రేస్. యూ డెవిల్ యూ కాంట్ స్టాప్ మీ. ఐ హ్యావ్ ద గ్రేస్. యూ ప్రాబ్లం యూ కాంట్ స్టాప్ మీ. చెప్పలొద్దా? ఐఎమ్ అన్స్టాపబుల్. ఐఎమ్ అన్స్టాపబుల్. ఐఎమ్ స్పిరిచువలీ యాక్టివ్. ఆత్మలో అభివృద్ధి చెంది ఉన్నా, బలంగా ఉన్నా, నేను బలంగా ఉన్నా. భయానకమైనటువంటి హీలింగ్స్ జరిగింది, విశ్వాసం పెరిగింది. దేవునికి మహిమ కలుగునుగా. చూద్దాం, ఇక్కడ దయాళుడైనటువంటి దేవుడు ఈరోజు నిన్ను విడిపించి మారు మనస్సుకు తగినటువంటి ఫలము నువ్వు అనుభవించబోతున్నావు. ప్రభా, నా మనసు నీ మనసుగా మార్చయ్యా. హోలీ స్పిరిట్ గాడ్, చేంజ్ మీ, మేక్ మీ లైక్ జీసస్ క్రైస్ట్. హోలీ స్పిరిట్ గాడ్, చెప్పండి, హోలీ స్పిరిట్ గాడ్ మేక్ మీ లైక్. నోరులు తెరవరు, చెప్పండి, హోలీ స్పిరిట్, పెద్దగా చెప్పాలా? హోలీ స్పిరిట్ గాడ్ మేక్ మీ లైక్ జీసస్ క్రైస్ట్. ఎప్పుడైతే నువ్వు ఆశపడి అడుగుతావో, పరిశుద్ధాత్మ దేవుడు యేసు క్రీస్తు లాగా నిన్ను మార్చడానికి ఈ క్షణం నుంచి నీలో పనిచేస్తూ ఉంటాడు. నీకుండా ఆశ ఉండాలా, నేను దీవించబడాలా, నేను ఆశీర్వదించబడాలా, ఉన్నతకు హెచ్చించబడాలా, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలా, నేను ఆశపడుతున్నా. చూద్దాం ఇక్కడ, విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించిన వారును, తూర్పు నుండి పడమటి నుండి ఉత్తరము నుండి దక్షిణము నుండి నానా దేశముల నుండి ఆయన పోగు చేసిన వారును ఆ మాట పలుకుదురు కాక. తూర్పు నుండి పడమర నుండి ఉత్తరం నుండి దక్షిణ నుండి విరోధుల చేతిలో. ఇప్పుడు ఏ విరోధి పట్టుకున్నాడు చెప్పండి? మీకు మెయిన్ దరిద్రం, దయ్యం కాదు. ఏంది ఏ విరోధి చెప్పాలా? వీడు పట్టుకున్నాడు, వాడి దగ్గర నుంచి విమోచించబడాలి వద్దా? అనారోగ్యం పట్టుకున్నాడు, విమోచించబడాలి వద్దా? 10 days బ్యాక్ 12 days బ్యాక్ ఒక మ్యాంటిల్ వచ్చి మీద పడింది. 1.5 minute షేక్ అయిపోయింది బాడీ. నాకేం అర్థం కాదు. అలానే కూర్చున్నా ఏం జరుగుతుందని. కొద్దిసేపు తర్వాత వెళ్ళిన తర్వాత పండుకున్న బాడీలోంచి ఒక కప్ప బయటకు వచ్చింది. నా బాడీలోంచి ఒక కప్ప బయటకు వచ్చింది. ఏంటిది పసుపుగా ఉందని చెప్పేసి కాలుతో ఇలా కొట్టా, చూస్తే కప్ప. వెంటనే నెట్లో కొట్టా, కప్పలు అని కొట్టా. కొట్టగానే తెగుళ్ళు ఏంటంట, బా దేవా నీకు వందనాలు. ఆ రోజు నా బాడీ చేంజ్ అయిపోయింది. దేవునికి మహిమ కలుగు. ఒక ఉగ్రత నుంచి, ఒక తెగుల నుంచి నా బాడీ చేంజ్ అయిపోయింది.
ఈరోజు నీ దేవాతి దేవుడు నన్ను దర్శించిన దేవుడు నిన్ను కూడా దర్శించిపోతాడు. ఈ తెగుళ్ళు నుంచి ఎవరికైతే ఆస్మా ఉందో వాళ్ళ నుంచి విడుదల దిగిపోతున్నాడు. తలనొప్పి ఉందో, సైనస్ ఉందో, హార్ట్ ప్రాబ్లం ఉందో, కిడ్నీ ప్రాబ్లం ఉందో, డయాలసిస్లో ఉన్నారో, దేవాది దేవుడు ఈ క్షణమున నీకు విడుదల ఇచ్చి అద్భుతంగా విడదపించడమే కాకుండా దేవుడు నీ ద్వారా ఆయన మహిమ పొందుకోబోతున్నాడు. నీ ద్వారా దయాళుడైన దేవా నీ కృప నిరంతరం ఉండును గాక అని ఎప్పుడైతే నువ్వు లోబడతావో, సాగిలపడతావో, విశ్వసించి ఈ మాట చొప్పున విడుదల కోరుకుంటావో, ఆశపడి ఉంటావో, నిజమైన ప్రార్థన చేస్తావో, ఆటోమేటిక్గా దేవాది దేవుడు నిన్ను విడిపించి దేవుడు ఈ మాట నీ నోట్లో నుంచి ఆయనకి కృతజ్ఞతాసులు చెప్పించుకునే విధంగా తద్వారా ఆయన మహిమపరచబడబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నిజమైన దేవుడు మనం కలిగి, నిజమైన దేవుడు టైం వేస్ట్ దయచేసి ఏం చేయాలి? టైం వేస్ట్ చూడు ఇక్కడ విరోధుల చేతులు చూద్దాం. ఇక్కడ కీర్తన 33 అది అక్కడే పట్టుకోండి. కీర్తన 33 18, 19 వచ్చినారు. వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును. ఇప్పుడు ప్రాణం అంటే ఏంటి? రక్తం. ప్రాణం అంటే ఏంటి అన్నాడు నిన్న ఒక పాస్టర్ గారు. ఏం చదువుతున్నావయ్యా అన్నాడు. మా అర్థం కాదు. క్లాసెస్ ఒకళ్ళ తర్వాత గ్రూపులు కూర్చొని బాధేసింది. ప్రాణం అంటే ఏంటంటే తెలీదు అన్నాడు. చెప్పండి అన్నాడు. రక్తం అన్నాడు. చిన్న చిన్న పదాలు కూడా తెలియదు. నీళ్లు, చేపలు ఎవరు పుట్టించారు? దేవుడు అన్నాడు. చదవండి అయ్యా. నీళ్లు పుట్టించింది. అసలు నీళ్ళు అంటే ఏంది? వాటర్. వాటర్ అంట. నీళ్ళంటే మనుషులయ్యా అని తీసి చూపించారు. దావీదు మాట్లాడు. యోబు గారు ఒక మాట్లాడాడు. అయ్యా నాకు తెలియని దాన్ని నేర్చుకుంటారా సామి అంటున్నాడు. నేను సాత్వికుడును, దీన మనస్సు గలవాడను. నీ కాడి నా దగ్గరికి వచ్చి నా కాడి ఎత్తుకొని నా దగ్గర నేర్చుకుని. నో, దెర్ ఈజ్ నో టైం. దెర్ ఈజ్ మెసేజ్ ఫర్ మీ. మెసేజ్ ఉంది. చర్చికి వెళ్ళాలా, పరిగెత్తాలా, ఆ మీటింగ్, ఈ మీటింగ్, ఈ గోల, ఆ గోల. ఒరే నేర్చుకుంటారా సామి. నాకు టైము, నాకు వచ్చిందే చాలా ఎక్కువ. నాకు చాలా ఎక్కువ ఉంది నాలో. ఎవరికోళ్ళు నాకు చాలా ఎక్కువ ఉంది. ఆది అంటే తెలియదు. చాలామందిని చూసాను నేను ఈరోజు. అందుకే దేవాదేవుడు ద్వారాలు తెరిచాడు ఈరోజు. పాస్టర్స్ మాత్రమే మీటింగ్స్ కొరకు. దేవునికి మహిమ కలుగునుగా. పరిశుద్ధాత్మ దేవుడు వాడిని దర్శించబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు శక్తి గల నామములో మరి ఎవ్వరికి తెలియనటువంటి ఆ మర్మములను, ఆ మిస్టరీస్, మర్మమయ్యున్న క్రీస్తుని అనేక మందికి బోధించబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. మరణము నుండి నిన్ను తప్పించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. మరణము నుండి చూడు, రోగం వస్తే డబ్బులు లేకపోతే ఏంది నీ పోషణ? చెప్పాలా? పోషణ ఏంటి నీకు? డబ్బులు లేకపోతే చెప్పాలి. ఒక ప్రాబ్లం వచ్చింది, డబ్బులు లేకపోతే ఏంది నీ పోషణ? ఇన్సూరెన్స్ లేదనుకోండి, ఏంది పోషణ? మన మాటలు పనిచేస్తాయా? చూడండి, సింపుల్ మ్యాథమెటిక్స్, నో ఆల్జీబ్రా. కేవలం దయ ఉంది, వాడుకుందాం. ఏముంది? కృప ఉంది, వాడుకుందాం. ఉందా లేదా? ఆయన మెర్సీ ఉంది, ఆయన గ్రేస్ ఉంది. ఈ రెండింటిని యూటిలైజ్ చేసుకుందాం మనము. ఆయన ప్రాణము మరణము నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును. నువ్వు చచ్చిపోయి రోగము నుంచి తప్పించడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు ఉన్నటువంటి దరిద్రము నుండి, పూట గడవనటువంటి పరిస్థితి, రోజు ఎత్తుకునే పరిస్థితిలో నుంచి దేవుడు తీసైపోతున్నాడు. రోజు ఎత్తుక్కోది నువ్వు. ఈరోజు ఫుల్ స్టాప్ నీ చేతిలోనే ఉంది. ఈరోజు ఈ రోగము నుండి, ఈ కరువు నుంచి దేవుడు తప్పిస్తాడని క్లియర్గా చెప్తున్నాడు ఇక్కడ. మరణం నుండి ఏం చేస్తాడంట? తప్పించుటకు వారి ప్రాణములను కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టుకొని వారి మీదను. అప్పటి కూడా దేవుడి మేయపడతాం. ఈరోజు అర్థమవుతుందా? వాక్యం అర్థమవుతుందా?
ఆయన యందు భయము భక్తి. రెండోది ఏంటి? ఆయన కృప కొరకు. కృప అంటే అర్హత లేని మనకు గొప్ప వరమే కృప. ఆ కృపే కనికరము, ఆ కృపే జాలి, ఆ కృపే దయ, ఆ కృపే ఆత్మ. శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారా దీనిని, ఆత్మ ద్వారా దేవుడు కార్యం చేయబోదు. కృప ఉంది, వాడుకోండి. ఈరోజు నీ దృష్టిలో ఏదైతుందో అసహ్యమైనటువంటి కార్యాలు నీలో బయటికి తీసే ప్రభా. నీ వల్ల కాదా ప్రభా? హోలీ స్పిరిట్ గాడ్, హోలీ స్పిరిట్ గాడ్, యేసుక్రీస్తు నామములో, ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరేత్, ఫిల్ మీ విత్ యువర్ ఫైర్ లార్డ్. ఫైర్ 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 కాల్చివేయనైనా నా నాలికను కాల్చి. యెషయా ప్రవక్త అడుగుతున్నాడు, అయ్యా అపవిత్రమైన పెదవులు కలివాడిని అంటున్నాడు అన్నప్పుడు ఏం చేస్తుంది? వెంటనే ఎరువు వచ్చి నిప్పు తీసుకుని ఎక్కడ నోటిని టచ్ చేస్తుంది. దేవునికి మహిమ కలుగుగా. ఈరోజు నువ్వు అడగాల, ప్రభా నా నాలికను ముట్టయ్యా, శ్రేష్టమైన సంగతులు చెప్పే నాలుక అయ్యా. అయ్యా పరిశుద్ధమైన మాటలు నేను పలకాలి ప్రభువా, నీతి కలిగినటువంటి మాటలు పలకాలయ్యా, ఇతరులకు ఆదరణ కలిగినటువంటి మాటలు పలకాలయ్యా. ఇతరులకు గాయపరిచే విధంగా నా నోరు ఉండడానికి వీలు లేదయ్యా. ప్రతి మాట ద్వారా ఇతరులు ఆదరించబడాలి, ఇతరులు బలపరచబడాలి, ఇతరులు శక్తితో నింపబడాలి, ఇతరుల ఆనందంతో నింపబడాలయ్యా, వారి జీవితాన్ని మార్చబడాలి. ఆ రకంగా నీ అగ్నితో నా నోరును కాల్చయ్యా, ముట్టయ్యా. ఏలియా అంటున్నాడు, పరలోకం నుండి అగ్ని దింపుతున్నాడు. ఏలియా పరలోకం నుండి అగ్ని దిగుతుంది. ప్రభా ఏదైతే ప్రభా అయ్యా నీకు విరుద్ధమైనటువంటి ఆ కట్టెలు నాలో ఉన్నాయో ప్రభా బుగ్గి చేయి ప్రభా. రిలీజ్ ద హోలీ ఫైర్ లార్డ్. పరలోకం నుండి నీ అగ్నిని దింపయ్యా. తలంపుల్లో, ఆలోచనలో, హృదయంలో, మనసులో, ఎక్కడ ఉన్నా నా దేహంలో అయ్యా ప్రతిదీ ప్రభా అయ్యా ఏ విధంగా ఏలియా అగ్నిని రిలీజ్ చేసినప్పుడు ఏ విధంగా కాలిపోయిందో, బుక్ అయిపోయిందో, మస్ అయిపోయిందో, నాలో నా నెగిటివ్స్ అన్ని కాల్చిపోయి ప్రభా. లార్డ్ రిలీజ్ ద ఫైర్. రిమెంబర్ యువర్ గ్రేస్ లార్డ్. అడగలవుద్దా? ప్రాబ్లం ఎక్కడుంది ఇప్పుడు? అసలు నీకు ఆశీర్వదించబడాలి, నీకు ఉండాలా? చెత్త చెదారం లోన పెట్టుకుంది, బయటికి రా స్తోత్రం. ఎన్ని రోజులకి ఇదా దీనికి పులుస్తా పెట్టాలా వద్దా? ఒక్క ఇంట్లో ఎవరికన్నా చెప్తున్నా, పురుషులు సక్కలేస్తే భార్యలు బయటికి రండి, భార్యలు కూడా బయటికి రాటేదా, పురుషులు బయటికి రండి, వీళ్ళిద్దరు రాగలేదా, పిల్లలు బయటికి రండి, ఎవరో ఒకరు రండి బయటికి. వీళ్ళేంది? నో ఎవరి విశ్వాసమైన దేవుడు రక్షించడానికి ఇష్టపడదు. నువ్వు విశ్వసిస్తే నీ కుటుంబము, నువ్వు విశ్వసిస్తే నీ భార్య, విశ్వసిస్తే భర్త రక్షించబడు, భర్త విశ్వసిస్తే భార్య రక్షించబడు. వీళ్ళిద్దరు విశ్వాసం లేకపోయినా పిల్లలు విశ్వసిస్తే ఆ కుటుంబము రక్షించబడు. అడగలవుద్దా? ప్రభా కాల్చివే ప్రభా. ఏ అవిధేయత ఉందో నాయన, అజ్ఞానం ఉందో, మూర్ఖత్వం ఉందో, అది నీకు ఆయాసకరంగా ఏది ఉందో ప్రభా నాలో కాల్చివే. ఈరోజు ఎండ్. అవునా కాదా? పెట్టాలొద్దా? పెట్టాలి. నా నాలుగుని అభిగత మాటలు పలుకో యేసుక్రీస్తు ప్రభులాగా. దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తిన. నో. మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉంది. మాట్లాడు, స్పీక్ ద వర్డ్. మాట్లాడు. పైనుండి దూకో. తండ్రి దేవుణ్ణి శోధింపవలనని మరి ఒక చోట వచ్చి నాకు మొక్కు. నో. ఏమన్నాడు దేవుడు? నీ తండ్రి అయిన దేవునికి మాత్రమే మొక్కవలనని మరి ఒక చోట. అంతటా అపవాది ఆయనను విడిచి ఎప్పుడు పోయాడు? నీ పనేందికా? నీ దరిద్రాన్ని వెళ్ళగొట్టుకొని నీ పని, నీ అనారోగ్యాన్ని వెళ్ళగొట్టుకోవడం నీ పని, నీ అశాంతిని, నీ అసమాధాన్ని వాక్యముతో నింపబడి కాల్చబడి 24/7 దాంతో ఫైట్ చేసి అపవాది నిన్ను బయటికి పో దరిద్రం అనే పరుపు వేసుకొని పండుకున్నావు నా ఇంట్లో. దరిద్రమా, పరుపు ఎత్తుకొని బయటికి పో. పోవా పోలొద్దా? అది ఏ దయ్యమని సరే, బద్ధకమైన దయ్యం, సోమరితనం, త్రాగుడు, వ్యభిచారం, అబద్ధాలు, దొంగతనం, అది ఏ దయ్యమైనా సరే నజరేయుడైన యేసుక్రీస్తు నామములో కాలిపోవునుగా. విడిచిపెట్టు నా గృహాన్ని. లీవ్ మై హౌస్, లీవ్ మై బాడీ. బయటికి పొమ్మను ఆజ్ఞాపించాలి. దేవునికి మహిమ కలుగునుగా. అడగలవుద్దా?
మాట్లాడాలో వద్దా? మాట్లాడాలో వద్దా? మాట్లాడాలో వద్దా? ఈరోజు నీ నెగిటివ్ ఎప్పుడైతే బయటికి వెళ్తుందో దేవాతి దేవుడు నిన్ను అగ్నిలో కాల్చివేయడానికి ఇష్టపడదు. దుర్నీతిని ఇచ్చినట్టు విడిపించు ప్రభువా. దయాళుడైన తండ్రి, నీ కృప నిరంతరం ఉండును గాక. నా ప్రాణమును విమోచించు నాయనా, నా ప్రాణమును దీనైనా తండ్రి, నా దరిద్రాన్ని అంత బయటికి తీసేయ, కరువు నుంచి తీసివేయి ప్రభువా. సజీవుడిగా నన్ను పెట్టు ప్రభువా. అయ్యా తండ్రి, నీ ఎంత భయభక్తులు కలిగి జీవిస్తాను ప్రభా. నిత్యం నీ కొరకు నేను కృప కొరకు కనిపెట్టుకుంటాను ప్రభువా. ఎప్పుడైతే నువ్వు అడుగుతావు ఆశగా దేవుడు నిన్ను ఇష్టపడుతున్నాడు ఈ రోజు విడిపించడానికి. శ్రద్ధ కలిగి ఉండాల. భయము భక్తి. ఏం చెప్పాడు? ఏమేమి అన్ని బయటికి తీసేమన్నాడు? లోక స్నేహము, లోక మాలిన్యము, దుర్నీతి మొత్తం బయటికి తీసేసేయి. చెడుతనాన్ని తీసేసేయి, దుష్క్రియలు తీసేసేయి నీలో నుంచి. దేవుడికి విరుద్ధమైన మారు మనసు కలిగి ఉండు, తద్వారా మారు మనసు తగిన ఫలము ఫలించు.